ఇక అన్నమయ్య జిల్లాలో వర్ష బీభత్సం సృష్టించింది. పలు చోట్ల ఇళ్లు కూలిపోయాయి. భారీగా పంట నష్టం వాటిల్లింది. ఈదురుగాలులకు పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. అంతరరాజుపేటలో 2 ఇళ్లు కూలిపోయాయి. ఇక పుట్టపర్తి నియోజకవర్గం వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. భారీగా కురిసిన వర్షానికి నియోజకవర్గంలో పలు పంటలు దెబ్బతిన్నాయి. నల్లమాడ మండలంలో 5 ఎకరాల్లో మొక్కజొన్న పంట నేలకొరిగింది. ఇక వరంగల్లో అన్నదాతలకు నష్టం వాటిల్లింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షంతో మిర్చి, వరి, మామిడి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం. సార్, ఇదిగోండి నా రెసిగ్నేషన్. ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. జరిగింది. మిర్చి పంటంతా తడిసి ముద్దవడంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు. మహబూబాబాద్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో అమ్మేందుకు తీసుకొచ్చిన మిర్చి తడిసిపోయింది. యాదాద్రి జిల్లా సంస్థాన్, నారాయణపురం, చౌటుప్పల్ మండలాల్లో భారీ వర్షం కురిసింది. నారాయణపురం మండలంలో 3 గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి వరి పంట భారీ స్థాయిలో దెబ్బతింది. పలు చోట్ల మామిడి పంట కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. వరంగల్లో పంట నష్టంపై మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి పెద్దీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పెద్దీష్, వరంగల్లో ఎనుమాముల మార్కెట్లో ఆరబెట్టిన పంట మొత్తం తడిచిపోయింది. అలానే మరి పొలాల్లో ఉన్న పంట సంగతి ఏంటి? రైతులు ఎలాంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు? అన్నదాతల పరిస్థితి మూలిగా నక్కపైన తాటిపండు పడిన చందంగా తయారైంది. ఈసారి గ్రౌండ్ వాటర్ లేక చాలామంది ఇబ్బందులు పడుతూ వ్యవసాయం సాగు చేస్తున్నారు. అటువంటి రైతుల పరిస్థితి ఇప్పుడు పంట చేతికి వచ్చే సమయానికి అకాల వర్షాలు కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి కురిసినటువంటి వడగళ్ల వానలు ఒక్కసారిగా ఈదురుగాలితో కూడినటువంటి వర్షం బీభత్సం సృష్టించిన నేపథ్యంలో ముఖ్యంగా మిర్చి పంటకు విపరీతంగా నష్టం వాటిల్లి. ఎందుకంటే ఇప్పుడే ప్రస్తుతం మిర్చి పంట చేతికి వచ్చింది. అంతా కోసి కళ్ళల్లో ఆరబెట్టినటువంటి మిర్చి పూర్తిగా తడిసి ముద్దయిపోయింది. ఎక్కువగా మహబూబాబాద్, ములుగు జిల్లాలో మిర్చికి ఊహించని విధంగా నష్టం వాటిల్లింది. ఆ ప్రాంతాల్లో రైతులంతా కళ్ళాల్లో ఆరబోసుకున్నటువంటి మిర్చి మొత్తం కూడా తడిసి ముద్దయిపోయిన నేపథ్యంలో రైతులు తల్లడిల్లిపోతున్నారు. చాలా ప్రాంతాల్లో నిన్న సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలోనే వరి పుట్టదశలో ఉన్నటువంటి వర్షం, ఈ విధంగా పుట్టదశలో ఉన్నటువంటి వరి కూడా చాలా ప్రాంతాల్లో వరి నేలవారిపోయింది. ఈ నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా మామిడి పంట కూడా, ఇప్పుడు మామిడి పంట కూడా చేతికి వచ్చే సమయం. ఈ మార్చి నెలలో మామిడి పంట చేతికి, అటువంటి మామిడి పంట అంతా కూడా ఇప్పుడు ఈదురుగాళ్ల ప్రభావంతో నేలరాలిపోయింది. మరోవైపు ఉరుములు మెరుపుల ప్రభావంతో విపరీతమైన వర్షం కురిసింది. సో ఈరోజు రేపు కూడా వర్షాలు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ సూచిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే వర్షం తడిసి తీవ్ర ఆందోళన చెందుతున్నటువంటి రైతులంతా కూడా దిగులుతో తలలు పట్టుకుంటున్నారు. మిర్చి పంట కళ్ళాల్లో ఆరబెట్టినటువంటి ఆ మిర్చి పంటను కాపాడుకోవడం కోసం పాలిథిన్ కవర్లు కప్పుకొని వారంతా కూడా ఆ పంటను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకొక వైపు వరి పుట్టదశలో ఉన్నటువంటి వరి నేలవారిపోతుంది. ఇంకోవైపు మొక్కజొన్నకు ఊహించని విధంగా నష్టం వాటిల్లింది. పత్తి పంట కూడా దాదాపుగా అమ్మకానికి చేరింది. మిగిలిన పంటను ఇప్పుడిప్పుడే మార్కెట్కు తరలించడానికి సిద్ధమవుతున్నటువంటి రైతులు కూడా ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. ఇంకోవైపు మార్కెట్ యార్డ్లకు తరలించినటువంటి మిర్చి పంట కూడా పూర్తిగా తడిసి ముద్దయిపోయిన నేపథ్యంలో రైతులు ఆందోళనలు చెందుతున్నారు. ముఖ్యంగా ఇటు ములుగు, మహబూబాబాద్ జిల్లాలో మిర్చి పంటకు ఊహించిన విధంగా నష్టం వాటిల్లింది. ఎంటైర్ వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. అటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో దాదాపుగా అన్ని జిల్లాల్లో నిన్న రాత్రి వర్షాలు బీభత్సం సృష్టించాయి. చాలా ప్రాంతాల్లో పిడుగులు బీభత్సం సృష్టించాయి. పిడుగుల ప్రభావంతో చాలా వరకు ప్రాణ నష్టం సంభవించింది. సేమ్ టైంలో ఇటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం ప్రభావంతో పంటలకు కూడా ఊహించిన విధంగా నష్టం వాటిల్లింది. సో ఈరోజు కూడా ఇదే విధంగా ఉంటాయనే నేపథ్యంలోనే రైతుల లోపల అదే రకమైనటువంటి ఆందోళన కనిపిస్తుంది. ఎస్ పెద్దీష్, సో ఒక పక్క పంట భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులైతే మరో పక్క ఎనుమాముల మార్కెట్కి పంట తీసుకుని రావడంతో నిన్న పడిన భారీ వర్షానికి ఆ పంటంతా నానిపోయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎనుమాముల మార్కెట్లో ఇప్పటికే మిర్చి పంట, అలానే ఆ మొక్కజొన్నకి సంబంధించిన
ఆ పంటను తీసుకొచ్చి అక్కడే కళ్ళాల్లో ఆరబెట్టుకున్నారు రైతులు. అవన్నీ నిన్న కురిసిన భారీ వర్షానికి తడిసి ముద్దయిపోయాయి. రాత్రంతా రైతులు అలా తడిచిపోయిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు పడుతున్న కష్టాన్ని మనం టీవీ9 స్క్రీన్ మీద చూస్తున్నాము. సో ఒక పక్క పంట పొలాల్లోని పంట నాశనం అయిపోయింది, మరోవైపు ఇటు ఎనుమాముల మార్కెట్కి తీసుకొచ్చిన ఆ పంట బస్తాలు మొత్తం తడిచి ముద్దయిపోవడంతో రైతులు ఇప్పుడిక ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.